హాయ్. ఈరోజు మనం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వార్ ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీద ఎంతవరకు ప్రభావం చూపవచ్చు, అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఏంటి, వాటిలో ఈ క్రూడ్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత, ఈ క్రూడ్ ప్రైసెస్ ఈ వార్ రిలేటెడ్ థింగ్స్ వల్ల ఈక్విటీలో ఎంతవరకు మనం ప్రెజర్ చూడొచ్చు, ఈ అంశాలన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసే కార్యక్రమం చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సాధారణంగా యుద్ధం మొదలైనప్పుడు బాంబుల వర్షం కురుస్తుంది. సాధారణంగా ఈక్విటీ మార్కెట్లు వణుకుతాయి. ఇలాంటి రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం వాతావరణం నెలకొనడం అనేది ప్రపంచ దేశాలనే కాదు, ప్రపంచ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు కూడా షేక్ చేస్తుంది. సాధారణంగా ఆర్థిక వ్యవహారాలకు సున్నితంగా రియాక్ట్ అయ్యే స్టాక్ మార్కెట్లు యుద్ధ డంకాలు మోగంగానే వేగంగా రియాక్ట్ అవుతాయి. ఈ ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు కంట్రీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ విషయం యొక్క జీడిపి విషయాలు మనం గమనించినట్లయితే, ఇజ్రాయిల్ మెయిన్ ఎక్స్పోర్ట్స్ డైమండ్స్, దోస్ ఆర్ కట్స్ ఆర్ అన్కట్స్ అనమాట. అదేవిధంగా ఇండస్ట్రియల్ మిషనరీస్, సాఫ్ట్వేర్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇవి ప్రధానమైనవి. ఇజ్రాయెల్ యొక్క జీడిపి $514 బిలియన్స్. ఇది గ్లోబల్ జీడిపిలో 0.3%గా ఉంది. ఇజ్రాయిల్ ప్రపంచంలో 28th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్ మేజర్ ఎక్స్పోర్ట్స్ పెట్రోకెమికల్స్, ఐరన్, స్టీల్, ఫ్రూట్స్, నట్స్, సమ్ స్పెషల్ సాల్ట్స్. ఇరాన్ యొక్క జీడిపి $416 బిలియన్స్. ఇది ప్రపంచ జీడిపిలో 0.18%గా ఉంది. ఇది 39th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా. ఎసెన్షియల్ కమోడిటీస్ విషయానికి వస్తే, ఈ ఎసెన్షియల్ కమోడిటీ విషయంలో క్రూడ్ ప్రధానమైనది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ప్రొడ్యూస్ చేసే దేశాలలో ఈ ఓపిక్ దేశాల వాటా 40%, అమెరికా 20%, రష్యా 11%, అండ్ రిమైనింగ్ అదర్ కంట్రీస్ 29%. ఈ ఓపిక్ దేశాల విషయానికి వస్తే, ఈ ఓపిక్ దేశాల్లో మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్లు అయినటువంటి సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్ అండ్ కువైట్. ఈ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసే క్రూడ్ ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే ప్రపంచ దేశాలకు రవాణా జరుగుతుంది. ఈ హార్మోజ్ జలసంధి అన్నది ఇరాన్లో అంతర్భాగం. ఈ ఇరాన్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడం వలన ఈ హార్మోజ్ జలసంధి వే రవాణా మార్గం మీద నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ యుద్ధం ఎస్కలేట్ అయ్యి ఈ వేలో ఎక్కడైనా డిస్ట్రక్షన్ జరిగితే, ఈ ఆయిల్ సప్లైస్ ఈ ఓపిక్ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న ఈ క్రూడ్లో సప్లై డిస్టర్బెన్సెస్ వచ్చి క్రూడ్ ప్రైసెస్ అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉంది. మరి అదేంటంటే క్రూడ్ ప్రైస్ ఎక్కడో పెరిగితే ఏదో ఇండస్ట్రీకి వాటికి ఇటుగా మేలు జరుగుతుంది ఏదో అంటున్నారు, కానీ మరి మనకు వచ్చే నష్టం ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి, అక్కడికే వస్తున్నారు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాడే పేస్ట్, బ్రష్, దువ్వెన, బెల్ట్, షూస్, స్లిప్పర్స్, పర్ఫ్యూమ్ అంతెందుకండి, పొద్దున్న లేచి మనం చేతిలో పట్టుకుని వాడే మొబైల్లో రా మెటీరియల్ 80% క్రూడ్ నుంచి వస్తుంది. ఇక పెట్రోల్, డీజిల్ వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఇలాంటి ఇంపార్టెంట్ ఎసెన్షియల్ కమోడిటీ అయినటువంటి క్రూడ్ ప్రైసెస్ పెరగడం అనేది ఎమర్జింగ్ ఎకానమీ అయినటువంటి ఇండియా ఇలాంటి కంట్రీస్కు కొంచెం ఇబ్బందికరమే అని చెప్పాలి. ఈ క్రూడ్ రిఫైనరీ చేసి గ్యాసోలైన్, జెట్ ఫ్యూల్, డీజిల్, పెట్రోల్ అండ్ అదర్ ఎలిమెంట్స్ వీటిని తయారు చేస్తారు. ఈ గ్యాసోలైన్ అనేది ఈ పవర్ తయారు చేయడంలో చాలా కీ ఎలిమెంట్. ఈ పవర్ ప్రైసెస్లో ఇంక్రిమెంట్ అనేది వస్తే, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ వస్తువుల ధరలు పెరిగితే సామాన్యుల మీద ఆర్థిక భారం పడి ఇన్ఫ్లేషన్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇక ఈక్విటీ విషయానికి వస్తే, సాధారణంగా ఈక్విటీస్ స్పెక్యులేటివ్. ఇలాంటి వార్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈక్విటీస్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ను ఇన్వెస్టర్లు విత్డ్రా చేసుకుని సేఫ్ ఈవెన్ అసెట్స్ మూవ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సేఫ్ ఈవెన్ అసెట్స్ అంటే మెయిన్గా గోల్డ్, సిల్వర్, కరెన్సీ విషయంలో $US అండ్ బ్యాంక్ ఎఫ్డి అండ్ అదర్ బాండ్స్ సమ్ లైక్ దిస్. ఎమర్జింగ్ ఎకానమీ అయినటువంటి ఇండియా లాంటి కంట్రీస్ యొక్క కరెన్సీ డిప్రిసియేషన్ జరిగే ప్రమాదం, ఇలాంటి వార్ రిలేటెడ్ అండ్ రిసెషన్ ఫియర్స్, ఏదన్నా వరల్డ్లో పొలిటికల్ డిస్టర్బెన్సెస్లో వచ్చినప్పుడు కరెన్సీ డిప్రిసియేషన్ అయ్యే ప్రమాదం ఉంది. సో అలాంటప్పుడు డాలర్ వాల్యూ పెరగడం వలన ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవుట్ఫ్లోస్ ఎమర్జింగ్ ఎకానమీస్ నుంచి అవేగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎమర్జింగ్ ఎకానమీ అయినటువంటి ఇండియా లాంటి కంట్రీస్ యొక్క కరెన్సీ డిప్రిసియేషన్ జరిగే ప్రమాదం, ఇలాంటి వార్ రిలేటెడ్ అండ్ రిసెషన్ ఫియర్స్. సో ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్,
స్టాప్ ద ట్రేడింగ్. ట్రేడింగ్ కానీ ఇంట్రాడే ట్రేడ్స్, ఆప్షన్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇంట్రాడే ట్రేడ్ను మనం అవాయిడ్ చేయాలి. రెండవది ఎస్ఐపిని మనం కంటిన్యూ చేయాలి. ఒకవేళ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు వెయిట్ ఫర్ ద కరెక్షన్. ఇలాంటి టైంలో మంచి మంచి సెక్టర్స్, మంచి మంచి వాల్యుబుల్ కంపెనీస్ రీజనబుల్ అట్రాక్టివ్ ప్రైస్లకి దొరకడం, ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికే అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్ బీ కేర్ఫుల్. తొందరపడి ఏదో 10%, 5%, 2% కరెక్షన్ వచ్చింది కదా కొన్ని స్టాక్స్లో అని చెప్పి తొందరపడి ఇన్వెస్ట్ చేయకుండా మీరు ఏదైతే సెక్టర్స్ మీద ఫోకస్ చేశారో వాటి మీద మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి. ఇలాంటి టైంలో వార్ రిలేటెడ్ థింగ్స్ ఏర్పడినప్పుడు ఏ సెక్టర్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ సెక్టర్స్ మీద కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, వేటి మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ఒకసారి చూసినట్లయితే ప్రధానమైన సెక్టర్ డిఫెన్స్. ఈ యుద్ధ వాతావరణాన్ని నెలకొన్నప్పుడు ఏ కంట్రీ అయినా ఆ కంట్రీ యొక్క ఫండ్స్ అన్ని డిఫెన్స్ సైడ్ మూవ్ చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్గా ఈ యుద్ధ సామాగ్రి కొనడం, జెట్స్ కొనడం, ఏదైతే మిలిటరీ మెటీరియల్, ఏదైతే ఒక వేసుకునే జాకెట్స్, ఏదైతే షూ, మినిమం రిక్వైర్మెంట్స్ అన్ని సమకూర్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏదైతే డిఫెన్స్ సెక్టర్లో లిస్టెడ్ కంపెనీస్ అయితే ఉన్నాయో వాటిలో షార్ట్ టర్మ్లో కొంచెం ఆపర్చునిటీస్ దొరికే అవకాశం ఉంది. రెండవ సెక్టర్ ఐటీ సెక్టర్. ఇందులో కరెన్సీ డిప్రిషియేట్ అవ్వడం వలన, డాలర్ బలపడడం వలన ఏదైతే ఐటీ కంపెనీస్ యొక్క రెవెన్యూ అంతా డాలర్ టర్మ్స్లో ఉంటుంది కాబట్టి వాటి యొక్క ప్రాఫిటబిలిటీ మీద కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో కొంచెం మనం షార్ట్ టర్మ్లో బజ్ చూడవచ్చు. ఇక థర్డ్ సెక్టర్ వచ్చి హెల్త్ కేర్ అండ్ ఫార్మాస్యూటికల్. యుద్ధ వాతావరణం టైంలో దేశ పౌరులు మరణించడం, ట్యాక్స్లో ఇంజురీస్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో అయితే వారు జరిగిన తర్వాత ఏర్పడే స్మోక్ వల్ల కూడా వచ్చే ఇన్ఫెక్షన్ల కారణంగా హాస్పిటలైజేషన్ అయ్యే పేషెంట్స్ యొక్క నెంబర్ భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెల్త్ కేర్ సెక్టర్లో కూడా లిస్టెడ్ హెల్త్ కంపెనీస్లో కొంచెం మనకు ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది. ఇక నెగిటివ్ సైడ్ చూసినట్లయితే ఈ అంశంలోకి వెళ్ళే ముందు ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఈ బంగారు చేతులు నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారు కదా, రైట్. ఇక నెగిటివ్ సైడ్ చూసినట్లయితే బ్యాంక్ అండ్ ఎఫ్ఎంసీసీ. ఈ బ్యాంక్ సెక్టర్లో ఏదైతే వార్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎన్పిఎల్స్ బాగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఎన్పిఎల్స్ అంటే నాన్ పెర్ఫార్మింగ్ లోన్స్ అంటారు. ఈ నాన్ పెర్ఫార్మింగ్ లోన్స్ యొక్క కౌంట్ పెరిగిందనుకో బ్యాంక్స్కి వచ్చే రెవెన్యూలో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. సెకండ్ ఎఫ్ఎంసీసీ. ఈ కన్స్యూమర్ ఎక్స్పెన్సివ్స్ తగ్గిపోవడం వలన ఈ ఎఫ్ఎంసీజీలో కొంచెం ప్రెజర్ చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా క్రూడ్ ప్రైసెస్ పెరగడం, వాటి యొక్క రా మెటీరియల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఎఫ్ఎంసీజీ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి వాటి యొక్క ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత సెక్టర్ వచ్చి ఆయిల్ అండ్ గ్యాస్. ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకుంటే ఆయిల్, గ్యాస్, పెట్రోల్, క్రూడ్ రిలేటెడ్ థింగ్స్ కాబట్టి వీటి ఆల్రెడీ ఇంపోర్ట్స్ యొక్క కాస్ట్ పెరిగిపోవడం, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం ఆటోమేటిక్ వీటి యొక్క కంపెనీస్ ఎర్నింగ్స్ మీద కొంచెం ప్రెజర్ చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందాక మనం డిస్కస్ చేసుకునే ఈ అంశాలన్నీ వార్ ఎస్కలేట్ అయ్యే ఈ అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ వార్ రేపు పొద్దునకే సీజ్ ఫైర్ ఇదైపోయి వార్ స్టాప్ అయిపోయింది అనుకోండి, సో ఇంపాక్ట్స్ జనరల్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వార్ ఎస్కలేట్ అయితే డెఫినెట్గా ఈ ఇంపాక్ట్స్ అనేది స్టాక్ మార్కెట్ల మీద మనం చూడొచ్చు. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.